సో హీరో గారు హాయ్ అండి. సో ఇన్సెప్ట్ డైరెక్టర్ గారు చెప్పారు అసలు హీరో గారిది ఫీల్డే అది కాదని చెప్పి. సో ఎందుకు అంటే సినిమాలకి రావాలని ఇంకో హీరోగా చేయాలని సో ఏంటి అంటే ముందు నుంచి ఉండేదా? ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? నిర్ణయం అంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఫ్యాషన్ ఉండేది. ఒక సినిమాలో చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండేది. కానీ అసలు అయితే ఏం చేస్తారు మీరు? అసలు మనకి ట్రావెల్ ఫీల్డ్ ఓకే. అండ్ కళ్ళు కాంపౌండ్ కూడా ఉంటుంది. రెండు కొంచెం బిజినెస్ చేసుకు ఉంటుంటాం. నెక్స్ట్ సారు ఇన్స్టాలో మెసేజ్ చేసి ఇలా ఉంది, నువ్వు ట్రై చేయి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సారు మెసేజ్ చేయడం, చూడడం. అది కాక 1 month 2 months వెయిట్ చేశాను. బట్ తర్వాత స్టోరీ ఒకసారి చెప్పండి సార్ అని అడిగాను అనమాట. అడిగిన తర్వాత సారు డ్రగ్స్ గురించే అవేర్నెస్ కోసం మనము తీస్తున్నాము కాబట్టి అంటే నేను స్టోరీ విన్నా బాగా. వినిన తర్వాత ఇప్పుడు తదితర సినిమాలు చూస్తున్నాం కదా, 1 minute 2 minutes చూపిస్తున్నారు. దాని డ్రగ్స్ గురించే 2.5 hours సినిమా తీయడం అంటే చాలా గ్రేట్ అసలు. అందులో నాకు మంచి పేరు వస్తుందని చెప్పి నేను కూడా సపోర్ట్ చేస్తాను సార్. కానీ చాలా సార్ వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు. మన మధు గారు కూడా నాకు డైలాగ్స్ పరంగా కానీ తదితర అన్నీ హెల్ప్ చేశారు అన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక చిన్న విషయం, మన మల్లేష్ గారు వాళ్ళ వైఫ్ గారు ఉంటారు ఎనుకమ్మని, ఆమె కడుపు నిండా అన్నం పెడుతుందండి. నాకు చాలా అంటే చెప్తున్నా, ఇంటర్వ్యూలు చెప్పాలి, చిన్న విషయం అంటే ఈ సినిమాలో నేను హీరోగా చేయడం నా అదృష్టం. ఓకే, ఫస్ట్ టైం తెర మీద ఒక హీరోగా మిమ్మల్ని చూడబోతున్నాం. సో రిస్క్ అనిపించిందా ఎక్కడైనా? ఏ కోణంలో అయినా కూడా ఈ కంప్లీట్ ప్రయాణంలో మీరు రిస్క్ పడ్డ సంఘటనలు ఏమైనా ఉన్నాయా? రిస్క్ పడ్డ సంఘటనలు ఏం లేదు సార్, మామూలుగా మ్యాక్సిమం చేశాను. ఒక చిన్న విషయం నాకు మనసు ఏమంటారు బాధాకరం అనిపించింది. అంటే షూట్లో ఒక క్యారెక్టర్, అంటే మా అమ్మ క్యారెక్టర్, ఒక మేడం ఉంటారు, ఒక విలన్. అంటే విలన్ అంటే కొడుకు అవుతాడు, అతను రేప్ చేయడానికి వెళ్తాడు సొంత అమ్మను. వేసినప్పుడు సరే అండి, అయితే సినిమా పరంగా తప్పలేదు సార్ నాకు. అయితే ఏంటంటే మధ్య డిస్కషన్ మాకు ఏమో కన్నా తగ్గ పెంచిన బాబు ఉంటాడు అనమాట. నేను అదే చెప్తున్నా, చాలా ఇబ్బంది పడ్డాడు. సీన్ ఏంటంటే ఒరిజినల్గా డ్రగ్స్లో ఉన్న మత్తులు ఏంటంటే అతని అన్ని బయటపడేసి ఉంటాయి ఆయన చేసే అరాచకాలు. అది నాకు చాలా బాధాకరం అనిపించింది. బట్ అంటే మన సినిమాలో చూపించారని కాదు, కానీ సొసైటీలో అలా ఉంది కదా అనేది సారు అలా చూపించడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే, నీకేం చెప్పలేకపోతున్నా. అక్కడిక్కడ చూస్తున్న మధ్యమతలో తల్లిని వధించిన తల్లిని చెల్లిని సొంత బిడ్డను కూడా చాలా చూస్తున్నాం అన్నమాట. కావాలంటే మీకు పేపర్ మూవీలో ఇంట్రెస్టింగ్ అనేది ఫస్ట్ వద్దు ఏంటి ఎందుకు అనుకుంటే కనుక అక్కడక్కడ చూస్తున్నాం కదా అరాచకాలు అనేది జరుగుతున్నాయి. ఒక మధ్యమతలో సొంత చెల్లిని కాటేసిన అన్న, కూతుర్ని చంపేసిన తండ్రి అని ఇలాంటివి చాలా చూస్తున్నాం. సరే, మనం ఏదైనా ధైర్యంగా ముందుకెళ్ళాలి అనే దాంతో ఈ ప్రాజెక్టు చూస్తున్నాం. కానీ వల్గారిటీ కానీ ఎక్కడే కానీ ఏదైనా చీఫ్ అని కానీ లేదు, చాలా చాలా బాగుంటుంది.